ఫ్రెండ్స్ స్క్రీన్ ద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ నెత్తి మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను, అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోటోస్‌తో ఎలా చేసుకుంటారో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంటే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాతనే మీరు లైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే మీకు ఆ లైక్ మోషన్‌లో సైన్ ఇన్ ప్రాబ్లమ్ ఉంటే ఆ వీడియో కూడా చేశాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఈ 2 వీడియోస్. చూసిన తర్వాత చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక కిందికైతే వచ్చేయండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు మిస్సింగ్ ఫాంట్ అని వస్తుంటే డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెస్ట్ మీద ట్యాప్ చేసుకోండి. పైన రోబో రెగ్యులర్ అని ఉంటుంది మీకు, దీని మీద ట్యాప్ చేసుకొని వివాల్ ఫాన్స్ మీద ట్యాప్ చేసుకోండి. 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకున్నాక ఇంపోర్టెడ్ అని ఉంది కదా, ఆ బాక్స్లో రైట్ టిక్ ఇచ్చేసుకొని కింద ఇంపోర్ట్ ఫాన్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఫాన్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఫైల్ మేనేజర్ యాప్లో వెళ్ళేసి అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాన్స్ అన్ని దాంట్లో పెట్టేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటాయి ఫాంట్స్. ఒక ఫాంట్ ఉంటే దాని మీద క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. లేకపోతే ఈ విధంగా చాలా ఫాంట్స్ ఉన్నాయి అంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అవుతాయి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన సెలెక్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ సెర్చ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఫాంట్లో స్టార్టింగ్ లెటర్ టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఆ ఫాంట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది. రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫొటోస్ ఉంటాయి, జస్ట్ 4 ఫోటోలే. ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకున్నారో సపరేట్ ఫోల్డర్లో ఉన్నాయి అంటే పైన లెఫ్ట్ సైడ్లో ఫోల్డర్ పేరు కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు పెట్టాలి అనుకున్న ఫోల్డర్ ఓపెన్ చేసుకొని మీరు పెట్టాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ యారో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఆల్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని స్టాండ్ మీద ట్యాప్ చేసుకొని సెకండ్ ఫోటోని మీరు రీప్లేస్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే రీప్లేస్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఎఫెక్ట్స్ అనేవి పేస్ట్ అవుతాయి. సేమ్ ఇదే విధంగా అన్ని ఫొటోస్ రీప్లేస్ పెట్టుకొని ఎఫెక్ట్స్ పేస్ట్ చేసేసుకొని పైన షేర్ ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో ఎక్స్పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.